ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ శామ్యుయల్ గుండు. అపోస్తలిక్ వాయిస్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రియ నా క్రైస్తవ సహోదరి సహోదరులు, ప్రపంచంలో ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే, గత వారం రోజులుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భయంకరమైనటువంటి వర్షాల కారణంగా ముంపునకు గురై వరదలు ప్రబలి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలుగు రెండు రాష్ట్రాలు, ప్రాముఖ్యంగా తెలంగాణలోనైతేనేమో ఖమ్మం డిస్టిక్, అలాగే ఆంధ్రప్రదేశ్లోనైతేనేమో విజయవాడ పట్టణాలలో, లోతట్టు పట్టణాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో మీకెందుకు సార్ ఇవన్నీ వార్తలు మేము చూస్తున్నాం కదా, ప్రతిరోజు వీడియోలలో లేచిన దగ్గర నుంచి వీడియోలు వస్తూనే ఉన్నాయి కదా, దీని గురించి మీరు కొత్తగా చెప్పాల్సింది ఏముందంటే, కొద్దిగా ఉన్నాయి కనుక చెప్పడానికి వచ్చాను, మాట్లాడడానికి. ఇది న్యూస్ కాదు, ఇట్స్ నాట్ ఏ న్యూస్ ఛానల్, ఇట్స్ నాట్. నేను తెలియచేయడానికి గల కారణం, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రాముఖ్యంగా నేను ఒక పాస్టర్ గారిని కాబట్టి క్రైస్తవ సంఘాల కొరకు ఒక మేలుకొలుపు, ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. క్రైస్తవులైనటువంటి సంఘాలలో ఉన్న క్రైస్తవులు, సంఘాలు నడుపుతున్న సేవకులు, సంఘ పెద్దలు, బిషప్లు, రెవరెండ్లు, ఆయా సంఘాలను నడిపిస్తున్నటువంటి అందరికి కూడా నా విన్నపం ఏంటంటే, ఇది సమయం. ఏ సమయం అంటే, వరద బాధితులైనటువంటి వారి కొరకు మనం ఖచ్చితంగా అండగా నిలబడాలి. ఖచ్చితంగా వారికి మనము చేయదగిన సహాయం చేయాలి. సామెతల గ్రంథంలో రాయబడింది కదా, మేలు చేయటం నీ వలనైతే అది పొందదగిన వారికి చేయక వినుతీయమని. ఇది కరెక్ట్ టైము. ఎంతో మంది మనం వీడియోలో చూస్తున్నాం, చిన్న పిల్లలని లేదు, వృద్ధులని లేదు, గర్భిణీ స్త్రీలని లేదు, అనేకులు వరదలో బాధలు పడుతున్నారు. తిండి లేక పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నీళ్లు లేక కనీసం నివాసానికి కూడా నోచుకున్నటువంటి, సర్వం కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వరదలలో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కానివ్వండి, చాలా మటుకు ప్రజలు నష్టపోయిన వారు ఉన్నారు. వీరికి ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కూడా, అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం, కాస్త వారికి భోజనము, నీళ్లు, పాలు, అవసరమైన వాటిని అందిస్తున్నారు. వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ రిస్క్ సార్, అది మనం అభినందించాల్సిన విషయం. అయితే ఇదంతా ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు, సర్వైవ్ కావడానికి, ఎలా కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. సో ఈ గ్యాప్లో మనం అందరం చేయాల్సినటువంటి పని ఏంటంటే, క్రైస్తవ సేవకులమైన మనం, క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనం టెంపరీగా వారికి గాయాలను, వారికి అవసరతలను తీరుస్తున్నటువంటి వారితో పాటు మనం కూడా కాస్త వారు కోలుకోవడానికి మన కుటుంబాల తరపున, మన సంఘాల తరపున, క్రైస్తవ సంఘాలైతే దయతో ఒక సేవకుడిగా నేను విన్నవిస్తున్నాను. మనం కేరళలో ఫ్లడ్ వచ్చినప్పుడు సహాయం చేసినాం. అలాగే చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కూడా సహాయం చేసినాం. మొన్న మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే కూడా ఎంతో మంది దాతృత్వ హృదయంతో ముందుకు వచ్చి సహాయం చేసినాం. ఖచ్చితంగా మీరు చేసిన సహాయం వల్ల చాలా మంది కోలుకున్నారు, దీంట్లో ఏ అనుమానం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో మనము ఈ టైంలో కూడా అందరం మేలుకోవాలి. దయతో మీ అందరికీ కూడా సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దయతో గుర్తుపెట్టుకోండి, మీ సంఘాలు ఒక ఆదివారము విజయవాడ అండ్ ఖమ్మం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న ఈ వరద బాధితుల కొరకు ఒక ఆదివారాన్ని కానుక, ఒక ఆదివారం అని ఎంత కానుక వస్తే అంత కానుక వరద బాధితులకు పంపించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ కానుకను ఎంతైతే అంత, ఒక పెద్ద మొత్తంలో, అక్కడ సీఎం ఫండ్ రిలీఫ్ కానివ్వండి, ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పంపించండి. లేదా ఇంకా మంచిగా స్వచ్ఛంద సంస్థలు ఏవైనా పనిచేస్తుంటే వారికి సహాయం చేయండి. ఇది చేయడం వల్ల వారికి ఏదో ఒక రూపంలో, వస్తు రూపాన కానివ్వండి, ధన రూపంలో కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒక రూపంలో వెళ్తుంది. దయతో మీరందరూ కూడా ఈ విషయాలు మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఇవి పాటించాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దయతో మర్చిపోకండి, ఇది కష్ట సమయం. ఈ కష్ట సమయంలో మనం అందరూ అంటున్నారు, ఏ గ్రూప్లో చూసినా అందరూ ప్రార్థన చేద్దాం సార్,
అది ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ప్రార్థన కంటే మనం హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. సహాయం చేసే టైం ఇది. ప్రార్థన చేయడానికంటే 10 మంది కూడుకుంటారు, కానీ సహాయం చేయాలంటే చాలా వెనకాడతారు. 100 రూపాయలు పెట్టి టిఫిన్ చేయడానికి, 500 రూపాయలు పెట్టి బిర్యానీ తినడానికి ఏమాత్రం ఆలోచించాము, కానీ సహాయం చేయాలంటే ఎక్కడో దేశమంతా ఆరిపోతున్నట్టుగా భయపడుతుంటారు. దయతో ఇప్పుడు ప్రేయర్ చేసే టైము ఓకే, అంటే దేవుని యొక్క కోపం ఒకవేళ ఉంటే నిమ్మలించబడుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళ కొరకు మనం సహాయం చేద్దాం. సంఘాలలో నుండి మీరు ఒక ఆదివారము వరద బాధితుల కొరకు మీ కానుక ఎత్తండి. ఈ కానుకను 2 విధాలుగా వాడండి. ఒకటి, చేయగలిగితే సీఎం రిలీఫ్ ఫండ్కు పంపండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. లేదు ఇక స్వచ్ఛంద సంస్థలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వారికి కూడా మీరు వారితో కూడా నమ్మకమైనటువంటి సిఏ ఏమంటారు చార్టెడ్ అకౌంట్ కలిగి నమ్మకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు చాలా వేల కొలది ఉన్నాయి. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, NGOs, ఇటువంటి కష్ట సమయాల్లో అలాంటి వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా మనము హెల్ప్ చేసి వాళ్ళతో కూడా మనము ఈ పనులు పార్టిసిపేట్ కావచ్చు. ఆ రీతిగానే మేము కూడా మా దీనా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ వరద బాధితుల కొరకు ఇప్పుడు ప్రస్తుతము వారికి అన్నము నీళ్లు ఇవన్నీ అందుతున్నాయి. తర్వాత వాళ్ళు కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. వాళ్ళకి పెద్ద మొత్తంలో ఒక కుటుంబానికి సరిపోయేటువంటి ఒక నెల రోజులకు సరిపోయేటువంటి నిత్యావసర వస్తువులను, బియ్యం కానివ్వండి, పప్పులు, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ కిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా దీనా ఫౌండేషన్ తరఫున 1 లక్ష రూపాయలను ఈ వరద బాధితుల కొరకు ఖర్చు పెట్టడానికి మేము, అంటే మాకున్న శక్తి అది. మేము వీఆర్ నాట్ ఏ రిచ్ పీపుల్, బట్ హృదయంలో మేము ఆ బాధ తెలుసు కనుక హృదయంలో ఉన్నటువంటి ఈ ప్రేమను బట్టి మేము ఈ ధనాన్ని హెచ్చించడానికి ప్రయాసపడుతున్నాం. దయతో మీరు కూడా ఎవరు కూడా చెప్పబడిన విషయాలు ఎవరు కూడా నిర్లక్ష్యంగా తీసుకోకండి. ఇది సమయం. ఎవరైనా సరే, ఇప్పటికే చాలా సంఘాలు చర్చెస్ కొట్టుకొని పోయినవని, చాలా మంది సేవకులు ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ కులం మతము చూడకండి. అందరికీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేద్దాం. దయతో మీరు అందరూ కూడా మాటలు సీరియస్గా తీసుకుంటారని, ఒక ఆదివారాన్ని మీ సంఘంలో ప్రకటిస్తారని, ఆ వచ్చిన కానుకను సీఎం రిలీఫ్ ఫండ్లకు కానివ్వండి లేదా స్వచ్ఛంద సంస్థలకు కానీ పంపించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఈ దీనా ఫౌండేషన్ తరపున కూడా మేము త్వరలోనే నిత్యావసర వస్తువులు, ఫ్యామిలీ కిట్, ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి కిట్ను ఇన్సుమిన్సు 2000 నుంచి 3000 రూపాయలు ఫ్యామిలీ కిట్ను ఒకటి తయారు చేసి వాళ్ళకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కేరళ టైంలో కూడా అలాగే చేసినాము. కేరళలో కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు, భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు అక్కడికి వాహనాలు తీసుకుని వెళ్ళి అక్కడికి ఇంటింటికి డైరెక్ట్గా మేమే వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కిట్లు అందించడం జరిగింది. మన మణిపూర్లో కూడా చాలా మంది బాధితులైనటువంటి వాళ్ళకి మన దీనా ఫౌండేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు దీనా ఫౌండేషన్ ద్వారా సహాయం చేయాలని మీరు ఆశపడ్డా కూడా ఎవరు వెల్కమ్. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ QR కోడ్ కానివ్వండి, అకౌంట్ నెంబర్లు కానీ మీరు పంపించండి. మీకు వాట్సాప్లో ఏదైతే దీనా ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉందో దానికి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు రిసిప్ట్ ఇవ్వబడుతుంది. 12A18G కింద పన్ను ఎగ్జామ్షన్ రసీదు మీకు ఇవ్వబడుతుంది. మీరు దాన్ని వాడుకోవచ్చు. అకౌంటబిలిటీ అంటే ఎవ్రీథింగ్ వి హ్యావ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అనమాట. ప్రతిదీ కూడా, ఏది కూడా సింగిల్ రూపీ కూడా మేము గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. అలాంటి ట్రస్ట్ ఇది. దయతో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. మాకే కాదు, మాకు చేయమని నేను రికమెండ్ చేయట్లేదు. మీరు నమ్మకం కుదిరి చేద్దామంటే చేయండి, లేదా నమ్మకంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా చేయండి. కానీ ఇది సమయం, ఖచ్చితంగా మనం అందరం కూడా సహాయం చేద్దాం. ఎవరు కూడా వ్యక్తిగతంగా ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు కూడా మీరు వరద బాధితులకు ఎవరు కూడా సహాయం చేయకండి. దయతో ఇట్స్ మై రిక్వెస్ట్. ప్రైవేట్ వ్యక్తులను చేసే పరిస్థితి లేదు. మణిపూర్ టైంలో అలాంటి టైంలో కూడా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటివి కాకుండా ట్రస్టెడ్ నమ్మకమైన చారిటీస్ ఉంటాయి, వాళ్ళతో మీరు కలిసి అడుగులు వేయండి. వరద బాధితులను ఆదుకుందాం. ఇది పరలోకంలో మన ఫలాన్ని పొందుకునేటువంటి ఒక పని. దయతో మీరు ఎవరు కూడా అపార్థం చేసుకోకండి. దీన్ని నెగిటివ్ థాట్గా విండి ఈ మాటలు వింటే మీకు నెగిటివ్గానే ఉంటుంది. దయతో చారిటీ అనేది మంచి మనసుతో చేయాలి. మంచి పనితో మనసుతో చేస్తేనే ఆ ప్రతిఫలం మనకు వస్తుంది. నేను ఒక మాట నమ్ముతాను ఏంటంటే, ఒకరి కష్ట సమయాలలో మనం పాలిపంపులు పొందుకుంటే మన కష్ట సమయాలలో కూడా ఎవరో ఒకరు మన కష్టాలలో పాలిపంపులు పొందుకుంటారు.
ఇది నేను నమ్మేటువంటి సిద్ధాంతం. థ్యాంక్ యూ. మీరు కూడా ఆ కష్టాలు, మీ కష్ట సమయంలో కూడా ఆ విధమైనటువంటి సహాయాన్ని మీరు కూడా పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా ఈ స్క్రీన్ కింద లేదా వివరాలన్నీ కూడా మీకు పొందుపరుస్తాము. దయతో మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న వాటి ఆ నెంబర్లకు, క్యూఆర్ కోడ్కు, అకౌంట్ నెంబర్కి పంపించి మీ స్క్రీన్ చాట్ మా ట్రస్ట్ యొక్క వాట్సాప్ నెంబర్కి పంపండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.